ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతోంది. సొంత పార్టీ నుంచే రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు మొదలైంది అంటూ కూడా ఆ డిస్కషన్ జరుగుతోంది. నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవి దక్కకపోవడంపై కాంగ్రెస్ నాయకుడు గుమ్మల మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ పై గుమ్మల మోహన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. నల్గొండలో రేవంత్ మనుషులకే పదవులు వస్తాయి అంటూ చెప్పుకొచ్చారు. నేను కోమటిరెడ్డి అనుచరుణ్ణి, అందుకే నాకు రాలేదు. నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవి రాకుండా చేశారు అంటూ కూడా గుమ్మల ప్రస్తుతం ఆరోపించడం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలు తిడితేనే పదవులు వస్తాయి, నిబద్ధతతో పనిచేస్తున్న నాయకులకు పదవులు రావు. జిల్లాలో 75% మంది నా వైపు ఉన్నారు, కానీ పదవి దక్కలేదు అంటూ గుమ్మల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గుమ్మలు ఏమంటున్నారు ముందుగా చూద్దాం. నేను కోఆర్డినేషన్ ఇన్సెట్ తీసుకొని ప్రీతం నాయకులు కోమటిరెడ్డి గారికి క్లియర్ అర్థం, రాజకీయాల గురించి మనం గవర్నమెంట్ రావాలంటే మన ప్రీసీస్ ప్రెసిడెంట్ వస్తున్నప్పుడు మనందరం సహకరించాలని ఒత్తిడి తీసుకొచ్చి వారికి స్వాగతం అలిపినప్పుడు భుజం మీద చేస్తే నాకు మంచి రోజులు వచ్చాయి అనుకున్నాను నేను. కానీ భుజం మీద చేస్తే నవ్వుకుంటా ఇట్లా గొంతు కోసారని నాకు తెలియదు. ఇవ్వకుంటే ఇవ్వకపోవచ్చు, పదవి నాకు ఇవ్వాలని ఏం లేదు, రూల్ ఏం లేదు నాకు ఇవ్వాలని. నాకంటే ఎక్కువ ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు, నాకంటే ఎక్కువ జెండా మోషన్ ఉండరు ఈ రాష్ట్రంలో. కానీ బాధ ఏడనిపిస్తుంది అంటే ముఖ్యమంత్రి గారికి అనుచరుడైన పటేల్ రమేష్ అన్నకి కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది, నాకు రాదు. ముఖ్యమంత్రి గారికి అనుచరు ఉంటే ఎంపీ అవుతాడు. చామల కిరణ్ అన్న నేను జిల్లా ప్రెసిడెంట్గా పోటీ పడ్డాం. ఆ రోజు జిల్లా ప్రెసిడెంట్ కిరణ్ అన్న రాలే, నాకు వచ్చింది. అదే కిరణ్ అన్న ఇవాళ ఎంపీ అయ్యాడు. ముఖ్యమంత్రి గారికి మన రవీంద్ర దగ్గర ఉండు, ఆయనకి ఎంపీ పోస్ట్ వచ్చింది. అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను బూత్ స్థాయిలో పనిచేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. కానీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇప్పుడు చీరల పంపిణీ కావచ్చు, ఇవన్నీ తీసుకొని మనం రేపు స్థానిక సంస్థల్లో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఇంకో ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే నాకు బాధ అనిపించింది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఏంటంటే నల్గొండ కాన్స్టిట్యున్సీలో 100% నా పేరు చెప్పారు, పక్కన నకరెక్కలు నా పేరు చెప్పారు, మిర్యాలలో అని చెప్పారు, దేవరకుంట చెప్పారు, మునుగోడు చెప్పారు, సాగర్లో అయితే బహిరంగంగా చెప్పాడు. ఒక యువజన కాంగ్రెస్ మిత్రులు ఉండే వాళ్ళు చెప్పారు నాకు. ఉమ్మలమోండని అయితే మంచికైనా చెడుగా నల్గొండ ఎడుకోవటం పనిచేస్తాడు, ఆయనకు అనుభవం ఉంది. కోమటిరెడ్డి వెంకట గారు మంత్రిగా అనుచరుగా పేరు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఈజీగా అర్థమైతే వాళ్ళు బహిరంగంగా చెప్పడం జరిగింది. ఇంతమంది చెప్పినా కానీ మళ్ళీ ఎంత చెప్పుకున్నా కూలం అంటారు. నేను మీ అందరికి పెద్ద లీడర్లందరికీ ఒకటి చెప్తున్నా, ప్రజాప్రాయ సేకరణ లేకుండా మీరు చేసి ఉంటే బాగుండేదేమో నా అభిప్రాయం చెప్తున్నా. నాలాగా వేరే జిల్లాలో కూడా అడిగోళ్ళు ఉంటారు, నాలాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డీసీబెంట్ పార్టీ కూడా కష్టపడాలనేటువంటి ఉంటారు. వాళ్ళందరూ నిరుత్సాహపడకుండా ఉండాలంటే మీరు ఒకసారి ఆలోచించి వాళ్ళకు కూడా అందరికీ న్యాయం చేసే విధంగా మీరు తీసుకోవాలని చెబుతున్నా. మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట గారు తలుచుకుంటే నాకు 1.5 year కింద నాకు కార్పొరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. అందరి సమక్షంలో దాదాపు 2-3-4 వేల మంది సమక్షంలో పార్లమెంట్ ఎలక్షన్ చేయడం జరిగింది. 1.5 year అయింది. నా తర్వాత ఒక 20 మంది కార్పొరేషన్ పదవులు వచ్చినాయి. నేనేం బాధపడతలేదు. కానీ నాకు కార్పొరేషన్ కంటే రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ చేసినట్టయితే నాకు ఒక విజన్ ఉండే. కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయి నుంచి కనుక బలోపేతం చేస్తే మనం BLA బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు, మనం బూత్ లెవెల్ మనం ఏజెంట్ పెట్టుకొని BLA ఏజెంట్ పెట్టుకుని బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టుకొని అలాగే బూత్ లెవెల్ ఆఫీసర్కి అటాచ్ చేసుకొని ఈ ఓటు చోరీ కార్యక్రమం తీసుకుంటారు రాహుల్ గాంధీ గారు. ఆ ఓటు చోరీ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందంటే బూత్ లెవెల్లో జరుగుతుంది. దాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న సిద్ధాంతం పెట్టుకొని దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక ఐడియాలతోని INTC, మహిళా కాంగ్రెస్, NSCI, యూత్ కాంగ్రెస్, అనుబంధ సంఘాలు అందరితో కలుపుకొని పార్టీని స్ట్రెంత్ చేయాలంటే నామమాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు. వాళ్ళందరినీ తీసుకొని ఒక ఫార్ములా ప్రకారం పోదాన్ని నాకు ఉండే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చేస్తుండొచ్చు, అలాగే నేను అనుకున్న విధంగా వాళ్ళకు కూడా ఐడియాలజీ ఉంది, వాళ్ళు కూడా చేశాను. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు అయిన వాళ్ళ అధ్యక్షుడికి దయచేసి మీకు ఒకటి ప్రతి ముఖం కొడుతున్నా, మీరు కలిసి కూడా చెప్పదలుచుకున్నా. రైట్, అది ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న వాళ్లకు కీలకమైన పదవులు వస్తున్నాయి, ఎంపీలు అవుతున్నారు, కార్పొరేషన్ చైర్మన్లు అవుతున్నారు, ఎక్కడెక్కడ ఉన్నతమైన పదవులను వాళ్ళు దక్కించుకోవడం జరుగుతుంది. కానీ నాకు ఎటువంటి పదవులు రావటం లేదనేది ఆయన ఆవేదన అక్కడ వ్యక్తం చేస్తున్నారు. సో ఈ క్రమంలో నిజంగా జిల్లాలో అటువంటి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయా? ప్రస్తుతం పదవి దక్కిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే ప్రస్తుతం దక్కిన వాళ్ళు కావచ్చు, లేకపోతే కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం పార్టీ కొన్ని అంశాలను ప్రతిపాదించి ఆ తర్వాత ఉన్నతమైన స్థానాలను ఇచ్చే అవకాశం ఉంటుంది.
సో ఏం జరుగుతోంది డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఈరోజు గుమ్మల ఆరోపించడం జరుగుతోంది, కీలకమైన ఆరోపణలు చేయడం జరుగుతోంది. పార్టీని వీడే ప్రసక్తి లేదు, పార్టీలోనే ఉంటా అంటున్నారు. కానీ ముఖ్యమంత్రిని నేరుగా ఆయన ప్రశ్నించిన క్రమం ఉంది. ఏం జరుగుతోంది గుమ్మల విషయంలో? ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఆయన పార్టీలో కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే పార్టీని వీడే అవకాశం కనిపిస్తోందా? సచిన్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవులు, సిటీ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్ష, కార్యదర్శులు, ఇతర నామినేటెడ్ పదవులు, పార్టీకి సంబంధించినటువంటి పదవుల నియామకం సందర్భంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వ్యవహారాల ఇన్ఛార్జ్ పంపినటువంటి దూతలు, అలాగే ముఖ్యమైనటువంటి నాయకులు ఇతర రాష్ట్రాల నుంచి సైతం వచ్చి వివిధ జిల్లాల్లో పర్యటించారు. కార్యకర్తల అభిప్రాయాలను సేకరించడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరికి ఎక్కువ మద్దతు ఉంది అనేటువంటి కోణంలో సైతం వాళ్ళు పరిశీలకులు గమనించి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ గుమ్ముల ప్రధానమైనటువంటి ఆరోపణ, నల్గొండలో నేను అత్యంత సీనియర్ని, చాలా మందికి నా తర్వాత వచ్చిన వాళ్ళకి కార్పొరేషన్ పదవులు వచ్చాయి, అయినా నేను కేవలం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అనుచరుని అనేటువంటి కారణంతోనే నాకు పదవి రాలేదు, ఇతరులకి వచ్చాయి. అయినప్పటికీ నాకు ఆవేదన ఏంటంటే గ్రామ స్థాయిలో బూత్ కమిటీ అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా నిర్ణయం తీసుకోవడం బాధాకరంగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఆశించారో, ఇతరత్ర నామినేటెడ్ పదవులు ఆశించారో వారికి భంగపాటుగా మారిందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే నల్గొండ, పర్టిక్యులర్ గా కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో అత్యంత కీలకమైనటువంటి నాయకులు ఉన్నటువంటి జిల్లా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారంలో గుమ్ముల తనకు అన్యాయం జరిగింది అని నేరుగా పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రశ్నించడం జరిగింది సచిన్. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది, పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉన్నా లేకున్నా నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డితోనే ఉంటా అనేటువంటి అభిప్రాయం వెలువచ్చడం జరిగింది. ఇతర ప్రాంతాల్లో సైతం తమ అసంతృప్తిని సమీప కార్యకర్తల వద్ద, ఇతర నేతల వద్ద వెలుగుస్తున్నారు. ఇప్పుడైతే ఈ మోహన్ రెడ్డి ఇష్యూకి వచ్చేసరికి రేవంత్ నే సూటిగా ప్రశ్నించినటువంటి వైనం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నష్ట నివారణ చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ పరమైనటువంటి కార్యకర్తల్ని, ఇతర ముఖ్య నేతల సమావేశాన్ని ఏర్పాటు చేసి చాలా వివిధ నియోజకవర్గాలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కావచ్చు, ఇతర నామినేటెడ్ పదవులు ఇచ్చేటువంటి క్రమంలో వివిధ ప్రాంతాల్లో వాళ్ళ క్లియర్ కట్ గా అభిప్రాయ సేకరణ తీస్తారు. అభిప్రాయ సేకరణలో నాకు 100% దాదాపు 75% నన్ను సపోర్ట్ చేశారు. నా దగ్గర ఏం లోపం ఉంది అనేటువంటి ఆవేదన ఆయన డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఇలా అసంతృప్తి వ్యక్తం చేసేటువంటి వారిని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనబడుతుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు సచిన్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగులుతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి పార్టీలో చర్చ జరుగుతుంటోంది. సొంత పార్టీ నుంచే రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు మొదలైంది అంటూ కూడా మాట్లాడుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవి దక్కకపోవడంపై కాంగ్రెస్ నాయకుడు గుమ్మల మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్పై గుమ్మల మోహన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. నల్గొండలో రేవంత్ మనుషులకే పదవులు వస్తాయి, నేను కోమటిరెడ్డి అనుచరుణ్ణి, దాంతోనే ఆ కారణంగానే నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవి రాకుండా చేశారు అంటూ కూడా చెప్పుకొచ్చారు గుమ్ముల. కాంగ్రెస్ పార్టీలో తిరితేనే పదవులు వస్తాయి, నిబద్ధతతో పనిచేసిన నాయకులకు పదవులు రావు. జిల్లాలో 75% మంది నా వైపు ఉన్నారు, కానీ పదవి మాత్రం దక్కలేదు అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన క్రమం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.